దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. యెషయా 43 మరి 18లో మనం చూచినట్లయితే దేవుడు ఈ విధంగా అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఆలోచించమని. మరి మనం ఆలోచించాలి. మరి మనము విశ్వాస జీవితంలో మరి సాగుచున్నప్పుడు మరి మనం మునుపటి జీవితం ఏ విధంగా ఉంది? సాతాను బంధకములలో మరి మరణ స్థితిలో ఆజ్ఞ అతిక్రమము చేత పండు తిని చచ్చిన స్థితిలో నిశ్చయంగా చచ్చెదవంటే ఆ చచ్చిన స్థితిలో ఉండగా దేవుడు మనల్ని ఆ బానిసత్వంలో నుంచి మనల్ని మన ఆ బానిసత్వంలో నుంచి మనల్ని ఏం చేసినాడు? ఆయన శిలువ మరణము పొంది మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దినాడు. అందులో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి విశ్వాస జీవితంలో మనము సాగుచుండగా మనము మునుపటి జీవితాన్ని అంటే మన భ్రష్టత్వపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకొనకూడదు. అవిశ్వాసపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకొనకూడదు. అక్కడ ఉన్నటువంటి ఆ సుఖాన్ని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? ఐగుప్తులో నుంచి దేవుడు వారిని బానిసత్వంలో నుంచి విడిపిస్తున్నప్పుడు వారు ఐగుప్తులోనే మాకు ఉల్లిపాయ అవన్నీ, కానీ వారి జీవితంలో వారి కనాను ప్రయాణంలో దేవుడు చేసినటువంటి మరి ఎర్ర సముద్రం పాయలుగా చీల్చడం, దారిని ఏర్పాటు చేయడం, బండలో నుంచి నీటిని ఇయ్యడం, మన్నాను ఇవ్వడం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగేటటువంటి వారు, ఆ విధంగా మనం సాగాల్సిన వారు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా మన విశ్వాస జీవితంలో మరి అపోస్తుల పౌలు ఏం చెప్తున్నాడు అనంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13లో రెండవ లైన్‌లో, వెనుక ఉన్న వాటిని మరచి ముందు ఉన్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాము అన్నాడు. ఆ విధంగా ఏంటిదంటే క్రీస్తు వైపుకు చూచుచు గురి యొద్దకే పరిగెత్తాలి. అప్పుడు మనకు ఏంటిదంటే నూతన క్రియ జరుగుతుంది. ఏంటిదంటే నూతన యెరూషలేము అనేది భార్య దిగి వస్తుంది. ఆ నూతన యెరూషలేములోనికి మనకు ప్రవేశం ఉంటుంది. మన భూమిలో కూడా ఆశీర్వాదం, మొదట మనం దేవుని వెతికినప్పుడు దేవుడు అనేక ఆశీర్వాదములు మనకి ఇస్తాడు. ఆయననే యేసుక్రీస్తు వారిని గురిగా మరి అపోస్తుల పౌలు ఏ విధంగా పెట్టుకొని ముందున్న బహుమానము కొరకు ఆ గురి యొద్దకే పరిగెత్తుచున్నాడో ఆ విధంగా పరిగెత్తుదుంగాక. ఆయన పరిగెత్తి తన పరుగును తుదముట్టించుకున్నట్లు మరి మనము కూడా యేసుక్రీస్తు వైపు చూస్తూ మనము ముందుకు సాగుతూ మనలో నూతన క్రియ, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచునని ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించరా? ఎందుకు వెనుక వాటిని మీరు